మిథున రాశి వాళ్ళకి నవంబర్ మాసం 2025లో ఎలా ఉంటుందో చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఆర్థిక పరిస్థితులు చాలా మెరుగవుతాయి. వాళ్ళకు కావలసినటువంటి డబ్బు చేకూరుతుంది. తర్వాత ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో, అది ప్రభుత్వ రంగంలో కానీ ప్రైవేట్ రంగంలో కానీ, కాస్త రానిటువంటి ఏదైనా బాకీలు ఉంటే వసూలు చేసుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇంక్రిమెంట్స్ కూడా లభించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఏదైనా ఇంటికి కావలసినటువంటి వస్తువులు కొనుక్కునేటువంటి పరిస్థితి కూడా ఉంది. లేకపోతే ఏదైనా ఇల్లు కొనుక్కోవటానికి కూడా అవకాశం లభిస్తుంది. లోన్ ఖచ్చితంగా మీకు లభిస్తుంది. మీరు ప్రయత్నించి చూడండి. గృహ మార్పిడి జరుగుతుంది. ఆ తర్వాత ఏదైనా శుభకార్యాల్లో పాల్గొనేటువంటి అవకాశం, మీ ఇంట్లో కూడా ఏదైనా శుభకార్యం జరిగేటువంటి అవకాశం కూడా ఉంది. ఇకపోతే ప్రేమికుల మధ్యన అద్భుతంగా ఈ మాసం అంతా ఉంటుందని మనం చెప్పచ్చు. ఇంట్లో మాత్రం వాతావరణం చాలా సజావుగా సాగుతుంది. పెద్దలకి ఏదైనా ఇబ్బందులు ఉంటే ఇంతవరకు, ఇప్పుడు మాత్రం ఉపశమనం కలుగుతుంది. పిల్లలు కూడా చదువుకునేటువంటి పరిస్థితి. దంపతుల మధ్యన సఖ్యత కుదిరి చాలా కలిసిమెలిసి ఇల్లంతా కూడా ప్రశాంతంగా ఉండేట్లా చూసుకుంటారు. ఇకపోతే ఏదైనా విందు వినోదాల్లో పాల్గొన్నప్పుడు మాత్రం అనవసర ప్రసంగాల్లోకి మీరు తలదూర్చవద్దు. మీ గౌరవం కాపాడుకోవటానికి ప్రయత్నించాలి. వ్యాపారస్తులకు మాత్రం అద్భుతమైనటువంటి మంత్గా ఇది మనం చెప్పవచ్చు. ఇక ప్రొఫెషన్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి పేరు ప్రతిష్టలతో పాటు ఆర్థిక పరిస్థితి కూడా చాలా మెరుగుపడనుంది. నూతన వ్యాపారాలు ప్రారంభించాలని అనుకుంటున్నటువంటి వాళ్ళకి ఈ మాసం కూడా అద్భుతమైనటువంటి మాసంగా మనం తీసుకోవచ్చు. మంచి ముహూర్తం చూసుకొని మీ వ్యాపారాలు ప్రారంభించవచ్చు. ఏవైనా కొత్తగా భాగస్వాములు అంటే వ్యాపార భాగస్వాములు కలిసేటువంటి పరిస్థితుల్లో కాస్త మంచి చెడ్డలు ఆలోచించి తప్పకుండా కలుపుకునేటువంటి పరిస్థితి, ఆర్థిక స్తోమత కూడా పెరుగుతుంది. దూర ప్రయాణాలు చేస్తున్నప్పుడు మాత్రం గాయాలు తగలకుండా కొంచెం జాగ్రత్త పడడం అనేటువంటి చాలా మంచిది. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వస్తే ఎట్టి పరిస్థితులను గాబరా పడకండి, అవే సమసిపోతాయి. ప్రతిరోజు కూడా భగవంతుణ్ణి, మీరు నమ్ముకున్నటువంటి దేవుణ్ణి పూజించటానికే ప్రయత్నించండి. అటువంటి పరిస్థితిలో మీకు ఆత్మస్థైర్యమే కాకుండా దైవశక్తి కూడా కలుగుతుంది.